అందరికీ నమస్తే అండి. రాష్ట్రంలో జనసేన పార్టీకి ఈ ఎలక్షన్ చాలా కీలకమైంది. అంటే టీడీపీ అంటే చాలా సీనియారిటీ ఉన్నటువంటి పార్టీ. ఎప్పుడో 82లో 80 నుంచి ఉన్న పార్టీ కాబట్టి ఈసారి ఓడిపోయినందువల్ల పెద్ద విషయం ఏం కాదు. మళ్ళీ అవకాశం వస్తుంది. ఇదైతే ఇప్పుడు జనసేనకి లైఫ్ అండ్ డెత్ సమస్య. సో అందులో భాగంగా మొదటిసారి జస్ట్ పొత్తోటి పయనించాడు. 14లో పోటీ చేయలేదు, జస్ట్ మద్దతు ఇచ్చాడు, పార్టీ మద్దతు. అదేవిధంగా 2019లో టీడీపీతో కలిసి పనిచేశాడు, పోటీ చేశాడు. పోటీ చేసినా కూడా ఆయనైతే 2 చోట్ల కూడా వేసిన గెలవలేదు. తర్వాత ఒకే ఒక సీటు గెలవడం జరిగింది. ఆయన పార్టీ తరఫున ఒక వ్యక్తి గెలవడం జరిగింది. సో ఇక అదేవిధంగా ఇప్పుడు 2024 కూడా మళ్ళీ టీడీపీ తోటి పొత్తు పెట్టుకున్నారు. అంటే 2019లో వీళ్ళిద్దరి బలం వైఎస్ఆర్సీపీ మీద సరిపోలేదు. సో అందుకని ఇప్పుడు ఏం చేశారంటే వీరు సపరేట్గా ఒక ఆలోచన చేసి బీజేపీని కలుపుకోవడం జరిగింది. ఇక ఇదంతా అందరికి తెలిసిన విషయమే. అయితే అనూహ్యంగా అయినా కూడా బీజేపీ, టీడీపీ, జనసేన ఉన్నా కూడా కొంచెం అనుమానాలు అయితే వారిని వెంటాడుతూనే ఉన్నాయి. అంటే నిజం చెప్పుకోవాలంటే జరుగుతుంది అయితే ఇదే. ప్రస్తుతానికి వారి భయమే జగన్మోహన్ రెడ్డికి ప్లస్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక అందులో భాగంగా ఈసారి అంటే రానున్న 2024 ఎన్నికలకి పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయడానికి సిద్ధమయ్యి అంతా రెడీ చేసుకున్న విషయం కూడా అందరికీ తెలిసిందే. అయితే ప్రత్యర్థి ఎవరు, వంగ గీత, ఆమె మాత్రం చాలా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజల్ని మమేకమై ప్రజలతో కలిసిపోతూ ప్రచారం సాగిస్తూ ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఇంకా ప్రచారం మొదలు పెట్టలేదు. జస్ట్ ఒక రోజు ఏమో 2 రోజులు తిరిగినట్టున్నారు. ఇంకా తర్వాత ఆపారు, కొంచెం ఆరోగ్యం బాగలేదని చెప్పేసి. అయితే అనూహ్యంగా ఈరోజు చిరంజీవి దగ్గర నుంచి పిలుపు వచ్చింది. వాళ్ళ అన్నయ్య గారు మెగాస్టార్ పద్మభూషణ్ చిరంజీవి గారి దగ్గర నుంచి ఆయనకి పిలుపు వచ్చిందనమాట. ఈరోజు వెళ్ళి కలవటం జరిగింది. అయితే ఆయన జనసేన పార్టీకి ఒక 5 కోట్లు ఫండింగ్ ఇచ్చాడు, చెక్ ఇచ్చాడు అనమాట. ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు వాళ్ళిద్దరు కలవడం అనేది చాలా గొప్ప విషయం. అంటే వాళ్ళు మెగాస్టార్ కుటుంబం సంవత్సరానికో 2 సంవత్సరాలకో లేదా ఏదన్నా మంచి పండగలకో వీళ్ళు కలవటం జరుగుతూ ఉంటుంది. సో అందులో భాగంగా మరి ఏం జరుగుతుందనేది బయట ప్రజలకు తెలియకపోయినా వాళ్ళు మాత్రం ఇదొక సెన్సేషన్గా భావిస్తారు. ఎందుకంటే వాళ్ళు కలిసేది చాలా తక్కువ, అంతా బిజీ పర్సన్స్ కాబట్టి. సో అందువల్ల ఏంటంటే వాళ్ళు కలిసే ప్రతి కలయికను కూడా సోషల్ మీడియా కావచ్చు, వాళ్ళ పర్సనల్గా కావచ్చు, చాలా హైప్ చేస్తారు ఆ ప్రోగ్రామ్ని. సో అందులో భాగంగా ఈరోజు చిరంజీవి గారిని ఇంటి దగ్గర కూడా కాదు, హైదరాబాద్ శివారులో ఒక సెట్స్ విశ్వంబర అనే ఒక సినిమా షూటింగ్ జరుగుతూ ఉంది. ఆ షూటింగ్ సంబంధించి ఆ పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళారు వాళ్ళ అన్నయ్య గారిని కలవడానికి. వెళ్ళేసి ఈరోజు చిరంజీవి గారితో మాట్లాడుతూ ఉండగా ఆయన ఒక 5 crores చెక్ ఇవ్వటం జరిగింది. సో అంటే ఇప్పుడు అభిమానుల్లో ఏమవుతుందంటే ఒకసారి మెగాస్టార్ పవన్ కళ్యాణ్కి ఇప్పుడు దాకా ఏంటంటే బహిరంగంగా ప్రకటించలేదు. అంటే ఇప్పుడు ఎట్లా పార్టీకి ఫండ్ ఇచ్చాడంటే ఖచ్చితంగా సపోర్ట్ ఉందనే కదా. ప్రజారాజ్యం పార్టీ ఉన్నప్పుడు యువరాజ్యం అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ అంటే యూత్ని ఉద్దేశించి ఆయన నాయకత్వం కూడా చేశారు ఆ పార్టీలో. కొన్నాళ్ళు తిరిగిన అనుభవం అయితే వాళ్ళకు ఉంది కదా. అయితే చిరంజీవి గారు అప్పుడు తర్వాత పార్టీని కాంగ్రెస్ పార్టీని విలీనం చేయడంతో అయితే అట్లా చేయటం అనేది ససేమీర పవన్ కళ్యాణ్కి అసలు ఇష్టం లేదు. అంటే నిలబడి చూడాలనేది కొంచెం ఆలోచన ఉంది పవన్ కళ్యాణ్ గారికి. కాకపోతే ఏంటంటే జనాలతో మమేకం అవటమే కొంచెం కష్టంగా ఉంటున్నాడు. కానీ యాక్చువల్గా పొలిటికల్ ప్లాన్ అయితే పవన్ కళ్యాణ్ బాగానే ఉంది. మరి చిరంజీవిని కలిశారు, ఆ చెక్ తీసుకున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కొంతమంది కలిసినట్టున్నారు, నాగేంద్ర బాబు వీళ్ళంతా కూడా కలిశారు. సో ఇప్పుడు అభిమానులు ఏంటంటే చర్చ మొదలైంది. ఈ చర్చ దేనికి దారి చేస్తుందంటే వీళ్ళు తొందరగా అందరు కలిశారు కాబట్టి ఖచ్చితంగా మెగా అభిమానులు కూడా పవన్ కళ్యాణ్కి పూర్తిగా మద్దతు ఇస్తారనేది ఒకటి సర్క్యులేట్ అవుతా ఉంది వార్త. ఇది ఎంతవరకు అనేది చూడాలి. అయితే మొత్తం మీద పిఠాపురంలో మాత్రం గతంలో ఉన్న సర్వేల కన్నా కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే సర్వే మారిందని చెప్పొచ్చు. కొంత పవన్ కళ్యాణ్కి ఫేవర్గా ఉంది. అంటే మరీ అంత ఫేవర్ అయితే కాదు, కానీ కొద్దిపాటి మెజార్టీ తోటి
కొద్దిపాటి మెజార్టీ తోటి గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇక అక్కడ వంగా గీత గారు అయితే చాలా స్పీడ్గా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇంకా అక్కడ ప్రారంభం దశలోనే ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈయన స్టేట్ రాజకీయాలు చూసుకోవాలి, మళ్ళీ వాళ్ళ నియోజకవర్గం చూసుకోవాలి కాబట్టి కొంచెం వెనకంజలో ఉన్నట్టున్నారు. కానీ పవన్ కళ్యాణ్ సెలబ్రిటీ కాబట్టి, ఒక ఫేమస్ పర్సనాలిటీ కాబట్టి ఖచ్చితంగా అక్కడ తిరగాల్సిన అవసరం లేదు, ఓట్లు పడతారు ఉన్నారు. కానీ ఎట్టుకేలకు ఖచ్చితంగా తిరగాల్సిందే, తప్పదు. అక్కడ ఆ పరిస్థితిని బట్టి ప్రత్యర్థి తిరుగుతున్నప్పుడు ఇక్కడ తిరగకపోతే కొంచెం ఇబ్బందిగా ఉంది. అది కాదు ఫైనాన్షియల్గా కూడా అక్కడ బాగా నలిగే పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి ఏంటనేది కొంచెం చూడాలి. మెగా అభిమానులు అయితే కొంచెం సందడిగా ఉంది. దీన్ని బేస్ చేసుకుని వాళ్ళు ఖచ్చితంగా ఆ పార్టీకి కొంచెం యూత్ ఎక్కువ సపోర్ట్ చేస్తూ జనసేనకి కొంచెం బలం అయితే పెరిగినట్టు కనిపిస్తా ఉంది. జస్ట్ అంతే.